హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం కాంపిటేటివ్స్ కోసం మెటీరియల్స్ క్రియేట్ చేసే సిరీస్లో ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ స్టార్ట్ చేసాం. సో ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే కంప్యూటర్ సిస్టమ్ ఓవర్వ్యూ గురించి నేర్చుకోబోతున్నాం. సో కంప్యూటర్ సిస్టమ్ని టాప్ వ్యూలో చూస్తే మనకి ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, అవి ఒకదానికొకటి ఎలా కమ్యూనికేట్ అవుతాయి అనే ఒక చిన్న ఓవర్వ్యూ అనేది ఈ లెక్చర్లో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం కంప్యూటర్ కాంపోనెంట్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో దీని మీద వెరీ బేసిక్ లెవెల్లో కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, కొన్ని బిట్స్ వచ్చే అవకాశం ఉంది మనకి. ఓకే, సో కంప్యూటర్ కాంపోనెంట్స్ అనేవి ఏమేమి ఉంటాయి అంటే జనరల్గా మనం ఏ కంప్యూటర్ సిస్టమ్ తీసుకున్నా టాప్ లెవెల్లో మనకి కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి అని అడగడం అనమాట. ఓకే, సో మెయిన్గా మనకి 4 కాంపోనెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి ప్రాసెసర్ అంటే ఇట్ ఈజ్ ఎ హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ అనుకోవచ్చు అనమాట. సో మనకి ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నా సరే అది ప్రాసెసర్ వల్లే అవుతుందన్నమాట. సో మనం ఏ క్యాలిక్యులేషన్స్ కావచ్చు, సో మొత్తం కంప్యూటర్ అంతటిని కంట్రోల్ చేసేది అని చెప్పొచ్చు అనమాట ప్రాసెసర్. సో అర్థమెటిక్ లాజిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి కావచ్చు, లేదు టోటల్ కంప్యూటర్ని కంట్రోల్ చేయడానికి కావచ్చు, మనకి ప్రాసెసర్ అనేది వర్క్ అవుతుంది. సో మన సిస్టంలో, మన కంప్యూటర్ సిస్టంలో ఒకే ఒక్క ప్రాసెసర్ ఉంటే అప్పుడు ఆ ప్రాసెసర్ని మనం ఏమంటాము, సిపియు అంటాం. సో మన కంప్యూటర్ సిస్టంలో ఒకే ఒక్క ప్రాసెసర్ ఉంటే ఆ ప్రాసెసర్ని ఏమంటాం మనం, సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. సో సిపియు అంటాం. సో సిపియు అంటే ఏంటి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. ఓకే, రైట్. సో ప్రాసెసర్ అనేది ఏం చేస్తుందని చెప్తున్నాను, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా ఇదే చేస్తుంది అండ్ టోటల్ కంప్యూటర్ సిస్టమ్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది ప్రాసెసర్. ఓకే, ఇట్ కంట్రోల్స్ ద ఆపరేషన్ ఆఫ్ ది కంప్యూటర్. సో టోటల్ కంప్యూటర్ తాలూకా ఆపరేషన్స్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏమైనా డేటా ప్రాసెసింగ్స్ ఏమైనా ఉంటే, డేటా ప్రాసెసింగ్ కానీ ఏమైనా పెర్ఫామ్ చేయాల్సిన క్యాలిక్యులేషన్స్ ఉంటే అలాంటివన్నీ కూడా సిపియు, మన ప్రాసెసర్ ఏదైతే ఉందో అది పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూపించేది ప్రాసెసర్. సో లోపల ఉండేవి మళ్ళీ మాట్లాడదాం. ఓకే, అలాగే నెక్స్ట్ ఏంటి, మెయిన్ మెమరీ. సో జనరల్గా మనం కంప్యూటర్ గురించి కొంచెం తెలిసిన వాళ్ళు, మన ఇంట్లో కంప్యూటరో మన రిలేటివ్స్ ఇంట్లో కంప్యూటర్ ఉంటే మనకి ఫస్ట్ సిపియు అని చెప్పి పెద్ద బాక్స్ ఒకటి ఉంటుంది. అది కాకుండా మానిటర్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, మౌస్ ఉంటుంది కదా. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చెప్తున్న ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయో తెలుసా, ఫిజికల్గా మాట్లాడినప్పుడు ఆ బాక్స్, సిపియు బాక్స్ ఏదైతే మనం సిపియు అంటామో అందులో ఉంటాయి అన్నమాట. సో మనం దాన్ని సిపియు అనేస్తాం, కానీ దాని లోపల ఉండే ప్రాసెసర్ని సిపియు అంటారు యాక్చువల్గా. ఓకే, రైట్. సో ఆ బాక్స్లో మనకేముంటాయి, సిపియు ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది, అలాగే మెమరీ ఉంటుంది. సో మెమరీ అంటే మనకి కొంతమందికైనా ఐడియా ఉండొచ్చు, ర్యామ్ అనేసి మనం ర్యామ్ అని ఉంటుంది మెమరీ, అలాగే హార్డ్ డిస్క్ అని ఉంటుంది. ఓకేనా. సో హార్డ్ డిస్క్ అనేది అసలు కంప్యూటర్లో పార్ట్ కాదు, అది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కిందకి వస్తుందన్నమాట. సో మెమరీ అంటే కంప్యూటర్కి సంబంధించినంత వరకు మెమరీ అంటే అది మెయిన్ మెమరీయే. సో మెయిన్ మెమరీ అంటే ఏంటో తెలుసా మనకి, సో మెయిన్ మెమరీ ఈజ్ నథింగ్ బట్ ర్యామ్. ఓకే, సో మెయిన్ మెమరీనే మనం దాన్నే రియల్ మెమరీ అని కూడా అంటాము, ప్రైమరీ మెమరీ అని కూడా అంటాం. సో మెయిన్ మెమరీనే రియల్ మెమరీ ఆర్ ప్రైమరీ మెమరీ అంటాము. ఓకే, సో ర్యామ్ ఏదైతే ఉందో దాన్నే మనం మెయిన్ మెమరీ అంటాము. ఓకే, సో అందుకే ర్యామ్ లేకపోతే, మెయిన్ మెమరీ లేకపోతే మనకి కంప్యూటర్ అనేది వర్క్ అవ్వదు. అదే నువ్వు హార్డ్ డిస్క్ లేకపోయినా సమ్ ఎక్స్టర్నల్ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసైనా నువ్వు కంప్యూటర్ని రన్ చేసేయచ్చు. బట్ ర్యామ్ వర్కింగ్ కండిషన్లో లేకపోతే మాత్రం మనం ఏమీ చేయలేము. సో దట్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఇన్ కంప్యూటర్.
ఓకే, రైట్. సో మనము కంప్యూటర్ కాంపోనెంట్స్ గురించి మాట్లాడుతున్నాము. సో ఒక టాప్ లెవెల్లో చూసుకుంటే కంప్యూటర్ కాంపోనెంట్స్ అనేవి 4 ఎలిమెంట్స్ ఉంటాయని చూస్తున్నాము, 4 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయని చూస్తున్నాము. ఫస్ట్ది ప్రాసెసర్ అని చెప్పాను. టోటల్ కంప్యూటర్ అంతటిని కంట్రోల్ చేసేది ప్రాసెసరే. దాంతోపాటు డేటా ప్రాసెసింగ్ ఆపరేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా పెర్ఫామ్ చేస్తుందని చెప్పాను. ఆ తర్వాత మెయిన్ మెమరీ గురించి మాట్లాడుతున్నాము. సో సిస్టంలో మెమరీ అంటే మెయిన్ మెమరీయే, దాన్నే ప్రైమరీ మెమరీ ఆర్ రియల్ మెమరీ అంటారు. సో మనం ఫిజికల్గా మన డివైజెస్ గురించి మాట్లాడినప్పుడు ర్యామ్ ఏదైతే ఉంటుందో మనకి ఆ ర్యామే మనకి మెయిన్ మెమరీ. ఓకేనా, ఏదైతే హార్డ్ డిస్క్ ఉందో అది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కిందకి వెళ్ళిపోతుంది, కానీ అది కంప్యూటర్లో పార్ట్ కాదు. ఓకే, రైట్. సో తర్వాత ఐఓ మాడ్యూల్. ఐఓ మాడ్యూల్ అనేది ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అన్నిటినీ మేనేజ్ చేయడానికి మనకి ఇది రెస్పాన్సిబుల్ అనమాట. సో చూడండి, ఇప్పుడు మనకి అవుట్పుట్ చూడాలి. సో మనం ఏదైనా కంప్యూటర్ది చూడగలుగుతున్నాము, ఒక సాంగ్ వీడియో, లేకపోతే మనం కంప్యూటర్లో ఏదైనా ఒక వీడియో కానీ, లేకపోతే మనం చేసిన ప్రోగ్రామ్ అవుట్పుట్ కానీ, లేదు ఏదైనా మనం టైప్ చేసింది కానీ మనం చూడగలుగుతున్నాము అంటే ఎక్కడ చూస్తున్నాము? స్క్రీన్ మీద. దాన్ని మానిటర్ అంటాం కదా. సో దాన్ని ఏదైతే మనకి అవుట్పుట్ మనకి ఇస్తుందో, ఏదైతే మనకి రిజల్ట్ని మనకి చూపిస్తుందో దాన్ని మనం అవుట్పుట్ డివైస్ అంటాము. సో మానిటర్ అనేది మనకి అవుట్పుట్ డివైస్ అవుతుంది. మానిటర్ అనేది అవుట్పుట్ డివైస్ అవుతుంది. సో అలా కాకుండా మనము డేటా ఎంటర్ చేసి ఏదైతే మనం కంప్యూటర్కి ఇన్పుట్ ఇస్తామో అవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్ అవుతాయి అన్నమాట. అంటే కీబోర్డ్లో మనం ఏదైనా ఎంటర్ చేస్తే అక్కడ పడుతుంది కదా సిస్టంలో, అంటే కంప్యూటర్కి మనం ఇన్పుట్ పంపిస్తున్నట్టు అర్థం. సో దేని ద్వారా పంపిస్తున్నాము? కీబోర్డ్ ద్వారా. సో కీబోర్డ్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. అలాగే మౌస్తో కూడా మనం కొన్ని క్లిక్స్ చేస్తుంటాం. సో అది కూడా ఒక ఇన్పుట్ కిందకే వస్తుంది అనమాట. సో మౌస్ని కూడా ఒక ఇన్పుట్ డివైస్ అనొచ్చు. సో ఇలాగా మన కంప్యూటర్ అంటే ఒట్టి ప్రాసెసరే కాదు కదా, CPU ఒక్కటి ఉంటే మనం ఏం చేసుకోగలము? దానికి ఒక మానిటరు, కీబోర్డు, మౌస్ కనెక్ట్ చేస్తే అది ఫుల్ పేజ్డ్ కంప్యూటర్ అవుతుంది. అప్పుడు కీబోర్డు, మౌస్ ద్వారా మనం ఇన్పుట్ ఇవ్వచ్చు అండ్ మానిటర్లో మనకు అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా ఈ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ మన ప్రాసెసర్కి, మన కంప్యూటర్ సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలంటే వీటన్నిటిని మేనేజ్ చేయడానికి ఎవరో ఒకరు రెస్పాన్సిబుల్ ఉండాలి కదా. అది ఎవరు అంటే, సో ఆ రెస్పాన్సిబుల్ ఎవరు అంటే మనకి ఐఓ మాడ్యూల్ అనమాట. సో ఇదేం చేస్తుందంటే మొత్తం ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అన్నిటినీ మేనేజ్ చేస్తూ వాటిని కరెక్ట్గా మన కంప్యూటర్ సిస్టమ్కి కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ 4th కాంపోనెంట్ వచ్చి సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. సో సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ అనేది ఏం చెప్తుందంటే ఈ డివైజెస్ అన్నీ ఎలా కనెక్ట్ అవ్వబోతున్నాయి, సో దానికి ఒక మెథడాలజీ ఉండాలి కదా. సో దాన్ని డిఫైన్ చేయడానికి, దాన్ని మేనేజ్ చేయడానికి మనకి సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ అనే ఒక కాంపోనెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడితే, సో ఈ ఐఓ మాడ్యూల్, సో ఇది బఫర్ అని రాయలేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి, ఒక్కొక్క కాంపోనెంట్ గురించి మాట్లాడితే ఫస్ట్ ప్రాసెసర్ తీసుకుందాం. సో ప్రాసెసర్లో మనకి ఏంటంటే, మనకి ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేయాలి అంటే, సో ఫస్ట్ ప్రాసెసర్ తాలూకా పని ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎడిషన్కి ఒక ప్రోగ్రామ్ రాసావు. సో ఎడిషన్కి ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు వెంటనే ప్రాసెసర్ ఏం చేస్తుందంటే, సో ఈ ప్రోగ్రామ్ని ముందు మెమరీలోకి లోడ్ చేస్తుంది అనమాట. సో గుర్తుంచుకోండి, మనము సిస్టంలో ఒక సాంగ్ ప్లే చేసినా, ఒక వీడియో ప్లే చేసినా, ఒక మూవీ ప్లే చేసినా, ఒక వర్డ్ ఫైల్ ఓపెన్ చేసినా టైప్ చేయడానికి, లేకపోతే ఒక పీపీటీ ఓపెన్ చేసినా, పెయింట్ ఓపెన్ చేసిన, సో నువ్వు కంప్యూటర్లో ఏమి పెర్ఫామ్ చేసినా సరే ముందు అది రన్ అయ్యి నీకు ఓపెన్ అవుతుంది అంటే ఫస్ట్ అది మెమరీలోకి లోడ్ అవుతున్నట్టుగా అర్థం. ఓకేనా. సో మెమరీలోకి లోడ్ అవ్వకుండా, సో అంతవరకు ఎక్కడుంది మరి? హార్డ్ డిస్క్లో ఉన్నాయి కదా. సో నువ్వు స్టోర్ చేసేటటువంటి వీడియోస్ కానీ, మూవీస్ కానీ, లేకపోతే నీ యొక్క సాంగ్స్ కానీ, ఫైల్స్ కానీ ఎక్కడున్నాయి? హార్డ్ డిస్క్లో ఉన్నాయి. అది అసలు మెమరీ కిందకి రాదు, సెకండరీ స్టోరేజ్ అనమాట అది. ఓకే, సో అది ఓపెన్ చేస్తున్నావు నువ్వు, సమ్ డి డ్రైవో, ఈ డ్రైవో, ఎఫ్ డ్రైవ్కో వెళ్ళి నువ్వు ఒక ఫైల్ని ఓపెన్ చేస్తున్నావే, అలా ఓపెన్ చేస్తున్నప్పుడు అది ఓపెన్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ముందు అది అక్కడి నుండి మెయిన్ మెమరీలోకి లోడ్ అవుతుంది. ఓకేనా. మెయిన్ మెమరీలోకి లోడ్ అయితేనే అది ఓపెన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఏ ప్రాసెస్ కానీ దాని అంతటినీ మనం అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాసెస్ అనుకుంటే, ఏ ప్రాసెస్ అయినా సరే
ఏ ప్రాసెస్ అయినా సరే మెమరీలోకి లోడ్ అవ్వకుండా అది ముందు మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా, రైట్. సో ఆ ప్రోగ్రామ్ని ఇక్కడికి తీసుకొచ్చావు. సో తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తుంది CPU, ఇక్కడ నుండి ఒక్కొక్క దాన్ని తెచ్చుకుంటుంది, దానికి కావాల్సినవి తెచ్చుకొని ఏవైతే క్యాలిక్యులేషన్స్ చేయాలో ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని పెర్ఫామ్ చేసేసి మళ్ళీ అవుట్పుట్ అనేది అవుట్పుట్ డివైజెస్కి ఇచ్చేస్తుంది. అంటే మానిటర్కో దేనికో ఇచ్చేస్తుంటుంది అనమాట. సో మనం అవుట్పుట్ డివైజ్ మానిటర్కి ఇస్తే మానిటర్కి ఇస్తుంది, లేదు ఒక ఫైల్కి ఇస్తే ఫైల్కి ఇస్తుంది. మొత్తానికి ఇలా ఏమవుతుందంటే CPU తాలూకా పని ఏంటి, సమ్ క్యాలిక్యులేషన్స్ చేయటం. సో ముందు ఏం చేయాలి, సో క్యాలిక్యులేషన్స్ చేయాలంటే దీనికి డేటా కావాలి కదా, ముందు మెమరీ కనెక్ట్ అవుతుంది. సో మెమరీ కనెక్ట్ అయ్యి అక్కడ నుండి డేటాని తెచ్చుకుంటుంది. సో ఇన్స్ట్రక్షన్స్ని తెచ్చుకుంటుంది అనమాట. ఇన్స్ట్రక్షన్ అయితే ఇన్స్ట్రక్షను, డేటా అయితే డేటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ప్రోగ్రామ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెచ్చుకుంటుంది. సో అలా తెచ్చుకుంటున్నప్పుడు ప్రతి ఇక్కడ మెమరీలో ఇవి చూడండి చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే మెమరీ లొకేషన్స్ అనమాట. సో మనకి మెమరీలో లొకేషన్స్ ఉంటాయి. సో నువ్వు ఒక ప్రోగ్రామ్ని ఇక్కడికి తెచ్చి లోడ్ చేసావంటే కొన్ని అది సైజుని బట్టి ఎన్ని లొకేషన్స్ ఆక్యుపై చేస్తే అన్ని లొకేషన్స్ ఆక్యుపై చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ వచ్చి ఆక్యుపై చేస్తుంది, ఆ తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ వచ్చి ఆక్యుపై చేస్తుంది, అలా అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఒక ప్రోగ్రామ్ని లోడ్ చేసేటప్పుడు ముందు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ లోడ్ చేయాలి. సో ఓకే, సో ఎప్పుడైతే ప్రాసెసర్ అనేది మెమరీతో కమ్యూనికేట్ అయ్యి ఇక్కడ డేటా ఇక్కడికి తెచ్చుకోవాలో అప్పుడు ఈ MAR MBR అనే 2 రిజిస్టర్స్ ఉన్నాయి కదా, వీటిని టెంపరరీ స్టోరేజ్ డివైజెస్ అనుకోవచ్చు, మనం రిజిస్టర్స్ అంటాం అనమాట. సో మెమరీ అనేది బిగ్ సైజ్, సో ఇక్కడ మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది. అదే ఇక్కడ ఈ రిజిస్టర్స్ అనమాట, ఇవన్నీ కూడా PC, IR, MAR, MBR ఇవన్నీ కూడా రిజిస్టర్స్ అనమాట. సో ఈ రిజిస్టర్స్ కూడా స్టోరేజ్ డివైజెస్. మెయిన్ మెమరీ ఎలాగైతే స్టోరేజ్ చేస్తుందో ఇవి కూడా స్టోరేజ్ చేస్తాయి. కాకపోతే ఇవన్నీ కూడా లో స్టోరేజ్ డివైజెస్ అనమాట, చాలా తక్కువ మెమరీ ఉంటుంది ఇందులో. సో ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం టెంపరీగా ఇది ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేస్తే స్టోర్ చేయటం కానీ, లేకపోతే ఇక్కడ వచ్చిన ఈ మెమరీ తాలూకా అడ్రస్లు అవి స్టోర్ చేయడం కానీ, లేకపోతే ఈ డేటా స్టోర్ చేయడం కానీ టెంపరీగా, వాటి కోసం మనం వీటిని ఈ రిజిస్టర్స్ని యూజ్ చేస్తాం. అంటే టెంపరీ స్టోరేజ్ కోసం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట మనం. ఓకేనా, రైట్. సో అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఫస్ట్ మెమరీ గురించి మాట్లాడుతున్నాము. సో మెమరీ అనేది మనకి ఎలా యూజ్ఫుల్ అవుతుంది, సో ప్రోగ్రామ్ కంప్యూటర్ అనేది ఏ ప్రోగ్రామ్ని రన్ చేయాలన్నా దాన్ని మెయిన్ మెమరీలోకి లోడ్ చేయాలి. మెయిన్ మెమరీలో మెమరీ లొకేషన్స్ ఉంటాయి. సో ప్రతి లొకేషన్కి కూడా 0, 1, 2 ఇట్లా చూసారా. సో ఇలాగా లొకేషన్కి ఒక అడ్రస్ నేమ్ ఉంటుందన్నమాట, అడ్రస్ నంబర్ ఉంటుంది. ఓకే, సో ప్రతి లొకేషన్కి ఒక అడ్రస్ ఉంటుంది, దాంతోపాటు లోపల డేటా అన్నది ఉంటుంది. ఓకే, సో ఇలాగా ఫస్ట్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ని మనం రన్ చేయాలి అంటే ముందు దాన్ని మెమరీలోకి తీసుకురావాలి. సో తీసుకొచ్చిన తర్వాత మెమరీలోకి లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఒక్కొక్క దాన్ని ఇక్కడికి CPU తెచ్చుకుంటుంది అనమాట. సో ఏ ప్రోగ్రామ్ రన్ చేయాలనుకుంటుందో ఫస్ట్ అది ఏ లొకేషన్లో ఉందో లొకేషన్ నెంబరు, ఆ లోపల ఉండే డేటా, ఈ రెండింటినీ తెచ్చుకుంటుంది అనమాట. సో ఈ MAR అన్నది ఏదైతే ఉందో అది మెమరీ అడ్రస్ రిజిస్టరు, MBR అనేది ఏదైతే ఉందో అది మెమరీ బఫర్ రిజిస్టర్. ఓకే, సో CPU మెమరీతో కమ్యూనికేట్ అవ్వాలంటే ఈ 2 రిజిస్టర్స్ని వాడుకుంటుంది. అలాగే IOAR, IOBR అని ఉన్నాయి కదా, ఇవి IO అడ్రస్ రిజిస్టరు, IO బఫర్ రిజిస్టర్. CPU IOతో మాట్లాడాలనుకుంటే ఈ 2 రిజిస్టర్స్ని వాడుకుంటుంది అనమాట. అర్థమవుతుందా? సో CPU అవసరార్థం మెమరీతో కమ్యూనికేట్ అవుతుంది, అలాగే IOతో కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుండి డేటాని వాటిని తెచ్చుకోవాలంటే మెమరీతో కమ్యూనికేట్ అవుతుంది, మళ్ళీ రిజల్ట్ని కూడా మెమరీలోకే స్టోర్ చేయాలి కదా. సో ఆ కమ్యూనికేషన్ కోసం మెమరీతో కమ్యూనికేట్ అవ్వాలంటే 2 రిజిస్టర్స్ ఉంచుకుంది. అలాగే ఇప్పుడు ఇన్పుట్ రీడ్ చేయాలి యూజర్ నుండి, అలాగే వచ్చిన అవుట్పుట్ని మానిటర్కి పంపించాలి. అప్పుడు ఏం చేయాలి, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్తో కమ్యూనికేట్ అవ్వాలంటే IO మాడ్యూల్తో కనెక్ట్ అవ్వాలి కదా. సో ఆ IO మాడ్యూల్తో కనెక్ట్ అవ్వాలన్నంతసేపును ఈ IOAR, IOBR అన్న రిజిస్టర్స్ని వాడుకుంటుంది అనమాట. సో వీటి ఫుల్ ఫామ్స్ ఏమని చెప్పాను నేను, మెమరీ అడ్రస్ రిజిస్టర్, మెమరీ బఫర్ రిజిస్టర్, అలాగే IO అడ్రస్ రిజిస్టర్, IO బఫర్ రిజిస్టర్.
అని చెప్పి మనకి రిజిస్టర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఎలా యూజ్ అవుతాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్ట్రక్షన్ ఈ 0 దగ్గర ఉన్న దాన్నే తెచ్చుకోవాలి, ఫస్ట్ తెచ్చుకొని దాన్ని రన్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు 1 దగ్గర ఉన్నది తెచ్చుకుంటుంది, ఆ తర్వాత 2 దగ్గర ఉన్నది తెచ్చుకుంటుంది, అలా ఒక్కొక్కటి తెచ్చుకొని రన్ చేస్తూ ఉంటుంది కదా. సో అడ్రస్ని స్టోర్ చేయడానికి ఒక రిజిస్టర్ వాడుతుంది, దాని లోపల డేటాని స్టోర్ చేయడానికి ఒక రిజిస్టర్ వాడుతుంది అనమాట. సో ఫస్ట్ CPU ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ నువ్వు రన్ చేసావు, అదే ఫస్ట్ ప్రోగ్రాము 0th లొకేషన్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది ఆ ప్రోగ్రాము. అప్పుడు ఏం చేస్తుంది, ముందు 0ని తెచ్చి మెమరీ అడ్రస్ రిజిస్టర్లో స్టోర్ చేస్తుంది అనమాట. సో మెమరీ అడ్రస్ రిజిస్టర్లో ఏముంటుంది, మనం ఏ ఇన్స్ట్రక్షన్ అయితే నెక్స్ట్ రీడ్ చేయాలనుకుంటున్నామో దాని తాలూకా అడ్రస్ ఉంటుందన్నమాట. ఓకే, సో 0 అనేది ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది. సో వెంటనే ఇది ఏం చేస్తుంది, 0th లొకేషన్లో ఏ డేటా ఉందో దాన్ని తీసుకొస్తుంది, దాన్ని టెంపరీగా స్టోర్ చేయాలి కదా మరి క్యాలిక్యులేషన్స్ అవి చేయాలంటే. సో ఆ డేటాని స్టోర్ చేయడానికి MBR అనే రిజిస్టర్ వాడుతుంది అనమాట. సో CPU మెమరీ అడ్రస్ రిజిస్టర్, మెమరీ బఫర్ రిజిస్టర్స్ని యూజ్ చేస్తుంది. అలాగే ఇన్పుట్ అవుట్పుట్తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఏం చేస్తుందని చెప్పాను, సో IO మాడ్యూల్తో కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి టెంపరీగా ఏదైనా డేటా ఉందనుకో, సో బఫర్ ఉంటుంది IO మాడ్యూల్లో, అందులో టెంపరీ డేటా స్టోర్ అవుతుంది. సో ఆ డేటాని ఇక్కడ తెచ్చుకోవాలి. సో తెచ్చుకోవాలంటే దానికి కూడా లొకేషన్స్ ఉంటాయి. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుంది, ఆ లొకేషన్ తాలూకా అడ్రస్ని IO అడ్రస్ రిజిస్టర్లో స్టోర్ చేస్తుంది, ఇన్పుట్ అవుట్పుట్ అడ్రస్ రిజిస్టర్లో స్టోర్ చేస్తుంది, ఆ లోపల ఉండే డేటా ఏదైతే ఉందో దాన్ని IO బఫర్ రిజిస్టర్లో స్టోర్ చేస్తుంది. దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లొకేషన్కి వెళ్తుంది, దాని అడ్రస్ని అడ్రస్ రిజిస్టర్లో, లోపల ఉండే డేటాని బఫర్ రిజిస్టర్లో స్టోర్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ అది ప్రాసెస్ చేస్తుంది అనమాట. సో అలాగా CPU అనేది మెమరీతో కమ్యూనికేట్ అవ్వాలన్నా, IOతో కమ్యూనికేట్ అవ్వాలన్నా ఆ కరస్పాండింగ్ రిజిస్టర్స్ అనేవి యూజ్ చేస్తుంది అని చెప్తున్నాను. ఓకే, సో అలాగే ఈ PC అండ్ IR ఏంటంటే, PC అనేది ప్రోగ్రామ్ కౌంటర్ అండి, అండ్ IR అనేది ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. సో ఈ PC IR కూడా మనకి ఎలా యూజ్ అవుతాయి అంటే, PCని ప్రోగ్రామ్ కౌంటర్ అంటాం మనము, IR అంటే ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అని చెప్తున్నాను. సో ఇక్కడ మనకి ఈ MAR MBR ఎలాగైతే యూజ్ అవుతున్నాయో సేమ్ అలాగే మనకి PC అండ్ IR కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో మనం మెమరీ నుండి తెస్తుంటే మెమరీ కరస్పాండింగ్ రిజిస్టర్స్ యూజ్ చేస్తున్నాం, IO నుండి తెస్తుంటే IO కరస్పాండింగ్ రిజిస్టర్స్ ఎలాగైతే యూజ్ చేస్తున్నామో అలాగే మనం ఏంటంటే ఏదైనా ఎక్కడి నుండైనా ఒక ఇన్స్ట్రక్షన్ తెచ్చినప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్ తాలూకా అడ్రస్ని స్టోర్ చేయాలంటే, అంటే నెక్స్ట్ మనం ఏది రన్ చేయాలి, నెక్స్ట్ మనం ఎగ్జిక్యూట్ చేయబోయే ఇన్స్ట్రక్షన్ ఏది, దాని తాలూకా అడ్రస్ని PCలో స్టోర్ చేస్తుంది. ఓకేనా, సో ఆ తర్వాత లాస్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ తీసుకొచ్చిందో దాని తాలూకా డేటాని IRలో స్టోర్ చేస్తుంది. అర్థమైందా? సో PCలో ఎప్పుడు కూడా నెక్స్ట్ మనం ఏది తెచ్చుకోవాలి అని అన్న నెంబర్ ఉంటుంది. సో ఇనీషియల్గా 0 అంటే 0, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0th ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోండి, అప్పుడు PCలో ఏముంటుందంటే 1 ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ 0 ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ నేను 1 తెచ్చుకోవాలి కాబట్టి PCలో అడ్రస్ అనేది నెక్స్ట్ ఏ తెచ్చుకోవాలో ఆ నెంబర్ ఉంటుంది. IRలో మాత్రం లాస్ట్ ఏ డేటా తెచ్చామో ఆ డేటా అనేది ఉంటుందన్నమాట. సో IRలో లాస్ట్ ఏ డేటా తెచ్చామో ఆ డేటా ఉంటుంది, దాన్ని CPU ప్రాసెస్ చేస్తున్న లోపు PC అనేది ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ అడ్రస్ని లోడ్ చేసుకుంటుంది. సో ఈ ఇన్స్ట్రక్షన్ IRలో ఉన్న ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అప్పుడు CPU ఏం చేస్తుంది, PCలో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ నెంబర్ ఉంది కదా అక్కడికి వెళ్ళి మళ్ళీ దాన్ని తీసుకొస్తుంది, దాన్ని IRలోకి లోడ్ చేస్తుంది, PCని నెక్స్ట్ వాల్యూకి ఇంక్రిమెంట్ చేస్తుంది అనమాట. సో అలాగ మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇది మొత్తానికి మన కంప్యూటర్ సిస్టమ్ తాలూకా ఓవర్ వ్యూ అండి. ఓకే, సో దీన్ని మనం ఆపరేటింగ్ సిస్టంలోనూ ఈ కాన్సెప్ట్ వస్తుంది, అలాగే మన కంప్యూటర్ ఆర్గనైజేషన్లోనూ కూడా ఈ కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి ఇది మనకి రెండిటికి యూజ్ అవుతుంది. సో దీని మీద ఏదైనా బిట్ వస్తే మనం ఈజీగా ఇప్పుడు ఆన్సర్ చేయగలం అన్నమాట. ఓకేనా, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఫుల్ ఫామ్స్ గుర్తుంచుకోండి, ప్రోగ్రామ్ కౌంటర్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ఒకటేమో నెక్స్ట్ మనం ఫెచ్ చేయబోయే అడ్రస్ స్టోర్ చేయడానికి, IR అనేది లాస్ట్ మనం తెచ్చుకున్న ఇన్స్ట్రక్షన్ని స్టోర్ చేయడానికి. MAR MBR అంటే ఏమని చెప్పాను, మెమరీ అడ్రస్ రిజిస్టర్, మెమరీ బఫర్ రిజిస్టర్. CPU మెమరీతో కమ్యూనికేట్ అయినప్పుడు ఈ రెండు మనకి యూజ్ అవుతాయి. MARలో అడ్రస్ స్టోర్ అవుతుంది, MBRలో డేటా స్టోర్ అవుతుంది.
అలాగే CPU IO మాడ్యూల్తో కమ్యూనికేట్ అయినప్పుడు ఈ రెండు యూజ్ అవుతాయి. సో IO అడ్రస్ రిజిస్టర్, IO బఫర్ రిజిస్టర్. సో IO అడ్రస్ రిజిస్టర్లో అడ్రస్ స్టోర్ అవుతుంది, అలాగే IO బఫర్ రిజిస్టర్లో ఆ అడ్రస్లో ఉండే డేటా అన్నది స్టోర్ అవుతుంది. సో ఇలా మనకి ఏంటంటే మనకి ఈ కంప్యూటర్ సిస్టమ్ అన్నది ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతూ మనకు కావాల్సిన ఆపరేషన్స్ అన్నీ కూడా పెర్ఫామ్ చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.